ఎక్కడికి పోతావురా? ఎరా నన్నే పట్టుకుంటావురా? ఎమ్మెల్యే వాసుగానే లేపేశాను. ఆఫ్టర్ సబ్ ఇన్స్పెక్టర్ నువ్వెంతరా? ఇక నుంచి ఎమ్మెల్యేని నేనే, నాకు తిరుగులేదు. ఆపవయ్యా, నిన్ను ఎమ్మెల్యేగా చేయాలన్నా మాజీగా మార్చాలన్నా మా అయ్యగారి ఆశీర్వాదం ఉండాలి. నువ్వు అతిగా ఆశపడి ఆలోచించావనుకో, ఇదిగో ఇదే గతి నీకు పడుద్ది. మూసుకొని నడువయ్యా. నేను బ్రతికే ఉన్నానని నన్ను చంపడానికి ప్రయత్నించాను. తమ వంతు ప్రయత్నాలు ఎందుకంటే నేను బ్రతికి ఉండడం వాళ్ళకి అసలు ఇష్టం లేదు. నమస్కారం అండి రాయుడు గారు. ఏంటి ఇలా వచ్చారు? హాస్పిటల్లో ఉన్న వాసుగాడు చావాలి. మేమెందుకు వచ్చామో అర్థమైంది అనుకుంటాను. అర్థమైందండి. చూడు, పని జరగలేదనుకో మేము చాలా పాపిస్తోళ్ళం, నిన్ను అస్సలు క్షమించం. అర్థమైందా? పని నాకు అప్పగించారుగా, మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. తప్పించుకుంటాడా? బతికిపోతాడా? ఎలా ఎలా ఎలా? చెప్పానా పని అయిపోద్దని? అది రాయుడు గారి తడాక అంటే. ఎక్కడికి? సార్కి మెడిసిన్ ఇవ్వాలి. సరే వెళ్ళు. మా రాయుడు గారిని ఎదిరిస్తావా? మెడిసిన్ ఇచ్చావా? ఇచ్చాను సార్. వెళ్ళేటప్పుడు మాస్క్ ఉంది, వచ్చేటప్పుడు మాస్క్ లేదు. సంథింగ్ ఈస్ రాంగ్. కమ్ ఆన్. ఒకసారి బ్రీతింగ్ డాక్టర్ డాక్టర్ డాక్టర్, నా బిడ్డకి ఏమైంది చెప్పండి. ఏమైంది? చెప్పండి సార్ ప్లీజ్. కూర్చోండి సార్, మీరు అలా కూర్చోండి సార్ ప్లీజ్. సారీ సార్, మీ వాసు ఇక మీకు లేడు. మా ప్రయత్నం మేము చేసాం, కానీ ఏం చేయలేకపోయాం. సారీ సార్, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. డాక్టర్ డాక్టర్, పేషెంట్ కదులుతున్నాడండి. పేషెంట్ స్టేబుల్. ఇట్స్ ఓకే, పర్వాలేదు. మీ వాసు బతికే ఉన్నాడు, వెళ్ళి చూసుకోవచ్చు. నా వాసు గొప్పవాడవుతాడని నాకు తెలుసు. ఎందుకంటే ఆ రక్తం అలాంటిది, ఆ తెగువ అలాంటిది. నా భర్తలో ఉన్న ప్రతి లక్షణం నా వాసులోనూ ఉంది. అందుకే రాజకీయానికి ఎంత దూరంగా ఉంచితే అంత దగ్గరయ్యాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను అంతం చేయడానికి ప్రయత్నించాను. నన్ను నమ్ముకున్న నా ప్రజల కోసం నేను మళ్ళీ తిరిగి వస్తాను. అవసరమైతే మళ్ళీ జన్మించి నా ప్రజల రుణం తెచ్చుకుంటాను.
ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నించిన మీలాంటి నాయకుడిని చంపడానికి చూసిన అలాంటి రాక్షసులు వదలను బ్రదర్, వదలను. మీకు ఇదే మాటిస్తున్నాను, వాళ్ళ అంతం చూస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.